హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న బ్యానర్ అనేది ఎట్లా రెడీ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మనకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్, మనకి హ్యాపీ ఉగాది. ఓకే ఫ్రెండ్స్, నేను ఎట్లా ఎడిట్ చేయాలని చెప్తా ఫ్రెండ్స్. నేను మీకు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళకన్నా ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితేనే లైక్ చేయండి, బ్యానర్ నచ్చితేనే. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాయి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ చేస్తా, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మనకి నేను వీడియో వేసే టైం లేక నేను ఇట్లా డబ్బింగ్ చెప్పవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీకు కావాల్సిన ఎడిటింగ్ కావాల్సిన యాప్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మీరు చూసుకున్నట్టయితే పిక్సెల్ ల్యాబ్ ఫ్రెండ్స్. మనకి పిక్సెల్ ల్యాబ్ అనేది చాలా ఫెంటాస్టిక్ యాప్ ఫ్రెండ్స్. మనకి మీరు చూసుకున్నట్టయితే ఇదే ఫ్రెండ్స్. మనకి యాప్ అనేది మీరు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా, ప్రొవైడ్ చేయను. మీకు కావాలంటే ప్లే స్టోర్లో మామూలు వర్జన్ అనేది మీరు ఎక్కించుకొని ఎడిటింగ్ చేయొచ్చు. నేను ఇది మీరు క్లిక్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు చేసినట్టయితే, మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ప్రొవైడ్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇంతకుముందు చేసిన రికవర్ ఫైల్ అనేది కంటిన్యూ కావాలంటుంది. నేను క్యాన్సల్ పైన క్లిక్ చేస్తున్నాను, నాకు న్యూ ఫైల్ కావాలి మళ్ళీ. ఒక ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేయండి. మనకి టెక్స్ట్ వచ్చేసి డిలీట్ అనమాట, ఏంటో డిలీట్ కాదు ఇది. ఇప్పుడు మనకి ప్లస్ మనకి ఇక్కడ ఇది ఉందిగా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏ పక్కన ఈ షేప్ పక్కన ఈ డబల్ ఉందిగా మనకి పేజ్, డబల్ పేజ్. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఒక ఫ్రెండ్స్ మీరు క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకి మీకు నేను ఇట్లా అడ్డం పెట్టినా ఏం లేదు, మీరు క్రాస్ ఉంది. నేను మన యూట్యూబ్ వీడియోస్కి అన్నీ ఆఫ్ పెడతాం కదా, మనకు తెలుసు కదా. మనకి ఇట్లా ఆఫ్ పెడితేనే డీటెయిల్గా కనబడుతుంది. మెయిన్ టాప్లోకి వద్దాం. ఏంటంటే మీరు పొడుగు ఉంటుంది, నేను అడ్డం పెట్టిన అంతే. ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ చేయండి. ఫ్రమ్ బ్యానర్ పైన క్లిక్ చేసి మనకి డౌన్లోడ్స్ ఇక్కడ 3 డాట్స్ ఉంది కాబట్టి 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చి మీరు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చినట్టయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. రీసెంట్ ఇమేజెస్ అంటే ఇమేజెస్ పైన క్లిక్ ఇచ్చి మీకు డౌన్లోడ్ ఆప్షన్ దూరాలని ఫ్రెండ్స్. మీకు ఇక్కడ సైడ్కి వస్తే ఓకే, నాకు అది సైడ్కి వచ్చేసింది. సామ్సంగ్ మొబైల్ ప్రతి ఒక్కరికి సైడ్కి వస్తుంది, చాలా మొబైల్స్కి సైడ్కి వస్తుంది. ఓకే పైన క్లిక్ చేసి నేను కింద ఈ గ్రీన్ స్క్రీన్ మనకి అన్ని మెటీరియల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా. మీరు ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మనకి ఉగాది ఎడిటింగ్ అనమాట, చాలా మస్తు ఉంటుంది, చాలా మస్తు ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఒకవేళ దీని మీద క్లిక్ చేయండి. గ్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాతకి ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకి దీన్ని మీరు క్రాప్ చేయాలా అంటుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లా దీన్ని డ్రాగ్ చేసినట్టయితే క్రాప్ అవుతుంది. నాకు క్రాప్ వద్దు, నేను ఇట్లనే పెట్టేస్తున్నా, మీరు ఇట్లనే పెట్టండి. రైట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇట్లా వచ్చేస్తాం. మనకి ప్లస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ ఏంటంటే ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఇమేజ్ పైన కొట్టండి. ఏంటంటే మనకి ఇప్పుడు ఫస్ట్ మనం ఎడిట్ చేసేది ఏంటంటే మనకి ఇక్కడ ఉగాది అని ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కదా, అదే మనకి పూలతో ఒకటి వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తా. ఇట్లుంటుంది మనకి అన్ని పిఎన్జీ ఫార్మేట్లో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తా. ఒకవేళ పిఎన్జీ లేకపోయినా మీకు నేను పిఎన్జీ ఇమేజెస్ అని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని ఒక జేపీజీలు ఉన్నా సరే కానీ ఫ్రెండ్స్, నేను మీకు పిఎన్జీ ఇమేజెస్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని ఎట్లా తయారు చేయాలని చేసిన నేను వీడియో మీకు. ఇంకా మీరు చూడకపోతే నా ఛానల్ చెక్ చేసినట్టయితే మీకు ఉంటుంది నా ఛానల్లో. దీన్ని మౌస్తో ఎడిట్ చేస్తున్నాడు, కొంచెం సిస్టమ్ వర్క్తో చేస్తున్నా కాబట్టి మీరు మొబైల్లో అయితే ఈజీగా చేయగలరు అనమాట. ఇది చూసిన ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఒక్కటి ప్రెస్ చేస్తే ఒకటి అవుతుంది అనమాట. ఎందుకంటే నేను వీడియో చీటా చేయాలి కదా, స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా. కొంచెం డ్రాగ్ చేసి ఇట్లా సెట్ చేసుకోండి. ఇది ఉందిగా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మీకు ఇది చూపిస్తాం, ఈ ఆప్షన్ ఉందిగా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ దీనిపైన ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు, స్మాల్ చేసుకోవచ్చు, డ్రాగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ సైజ్ అంటే ఆ సైజు. మళ్ళీ ఇవి అనేది ఇట్లా పెరుగుతాయి అనమాట, ఇట్లా లాంగ్ పెరుగుతాయి. ఇట్లా నాకొద్దు, ఇది ఇట్లా కిందికి ఇట్లా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇట్లా సాగుతుంది అనమాట. అయితే ఇప్పుడు మీరు దీన్ని అడ్జస్ట్ అనేది చేసుకోండి. కొంచెం సైజ్ ఎక్కువైంది కాబట్టి నేను దీన్ని ఇట్లా ప్రెస్ చేసి కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. మనకి ఇట్లయితే ఓకే సెట్ అయింది ఫ్రెండ్స్. కొంచెం పెంచుదాం అనేది ఓకే ఫ్రెండ్స్, మనకి సెట్ అయిపోయింది. ఫ్రెండ్స్ చాలా ఫెంటాస్టిక్ గుర్తుంది నాకైతే. ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి అయిపోయిన తర్వాతకి మనకి ఇక్కడ ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, చాలామందికి ఈ ఆప్షన్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లాక్ సింబల్ ఉంటుంది, లాక్ సింబల్. ఈ లాక్ సింబల్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి లాక్ అయిపోతుంది, కదలే అనమాట ఇదంతా. నెక్స్ట్ మన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మన ఫ్రమ్ గ్యాలరీ మళ్ళీ క్లిక్ ఇచ్చి నేను ఇమేజెస్ అని ఇస్తా, ఒక్కొక్కటి చెప్తుంటా, అవన్నీ ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇవన్నమాట అరటి చెట్లు. ఇవన్నీ నేను మీకు డౌన్లోడ్ కింద లింక్ ఇచ్చేస్తా, మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్ మీద క్లిక్ ఇచ్చి మనకి ఇప్పుడు నేను దీన్ని ఎట్లా చేస్తా అంటే మీరు చూడండి ఫ్రెండ్స్. మనకి దీన్ని చాలా మొత్తం చిన్న అంటే కొంచెం మీడియం చేస్తాం.
ఫ్రెండ్స్ కొంచెం చిన్న ఎట్లా అంటే ఇట్లా చేసేస్తా, హ్యాండ్తో చేస్తా, కొంచెం ఈజీ అవుతుంది నాకు ఇట్లా, ఎందుకంటే కొంచెం రిస్క్ అవుతుంది దాంట్లో వేయాలంటే. ఇట్లా ఓకే ఫ్రెండ్స్, నాకు ఇంతవరకు అయితే ఓకే. మళ్ళీ మీరు డబల్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి, మనకి ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ ఇచ్చి డబల్ మీద క్లిక్ ఇచ్చినట్టు డబల్ అయిపోతుంది. అదే ఇది మళ్ళీ దీని మీద క్లిక్ చేసి, సారీ ఇదైంది ఫ్రెండ్స్ మనకి. దీన్ని ఒక అన్ని డిలీట్ చేద్దాం. దీని మీద క్లిక్ ఇచ్చి డబల్ పైన క్లిక్ ఇస్తున్నా. ఇంకా ఫ్రెండ్స్ మనకి 2 sides వచ్చేసింది ఆటోమేటిక్, మీరు చూసుకోనండి. అయితే కాకపోతే నేను దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నా ఇట్లా కొంచెం ముందు, కానీ ఇది ఇక్కడ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కార్నర్కి బాగా సెట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కొంచెం కార్నర్కి అయితే చేసి పెడుతున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఒక చిన్న లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒక చిన్న లైకేగా నేను మిమ్మల్ని నుంచి అడిగింది ఏం లేదు ఫ్రెండ్స్, నీకు మంచి ఎడిటింగ్ నేర్పిస్తున్నా చూసుకోరి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది కదా, ఈ రెండింటికి లాక్ వేసుకుందాం. ఇక జరగకుండా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చిన నెక్స్ట్ ఇమేజ్ అనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి ఏంటంటే మనకి, ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఆకులు అయితే పెట్టేసినాం కదా, అదే అరటి అంటే మనకి బనానా చెట్టు అది. దానిపైన నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఉగాది శుభాకాంక్షలు అని పెడదాం ఒకటి. ఖాళీ ఈ కలుషం అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా, లింక్ అన్నీ ఇచ్చేస్తా ఫ్రెండ్స్ మనకి డిస్క్రిప్షన్ లింక్. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మేము మంచి మంచి ఎడిటింగ్ అని ఇంకా కొంచెం ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఎక్కువ నేర్పిస్తున్నాం ఇప్పుడు మాత్రం, మీరు చూసుకో. అందుకని యూట్యూబ్లో కొంచెం లేట్ అయింది నేను వీడియో అప్లోడ్ చేసుకోతే. ఓకే ఫ్రెండ్స్, మంచి మంచి ఈ ఇమేజ్ ఫుల్ ఇమేజ్ మొత్తం మీకు ఇన్స్టాగ్రామ్లో దొరికేస్తుంది, మీరు విజిట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో. ఇది కొంచెం ఇట్లా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇట్లా సెట్ చేస్తున్నాను దీన్ని. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇట్లా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉగాది శుభాకాంక్షలు అనేది దీన్ని ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ నెక్స్ట్ ఉగాది శుభాకాంక్షలు అనేది మీకు ఇచ్చేస్తా. రైట్ మీద క్లిక్ ఇచ్చేసి ఓకే ఫ్రెండ్స్, మనకి దీన్ని కొంచెం ఇట్లా డిక్రీజ్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసి ఇట్లా చెప్పినా కదా ఎట్లా వేయాలో ఏం కథ అన్ని. ఉగాది శుభాకాంక్షలు అనేది కొంచెం పెద్ద చేసుకుందాం మనం. నెక్స్ట్ కొంచెం పెద్ద చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెద్ద చేసుకున్న తర్వాత ఇట్లా చాలా బాగా సెట్ అయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మంచి సెట్ అయింది ఇట్లా. నెక్స్ట్ ఉగాది శుభాకాంక్షల తర్వాతకి ఏంటంటే మనకు ఒక కింద ఒక కల్చం ఇచ్చేస్తాను నేను. అదే ఒక చెమ్ము ఉంటుంది కదా, గాంటే ఉంది, దీన్ని కొంచెం డిక్రీజ్ చేయండి. అన్నీ నేను పిఎన్జీ ఫార్మాట్లో తయారు చేసిన మీరు చూసుకున్నట్టయితే, ఎందుకంటే మనకి పిఎన్జీ ఇమేజ్ చాలా సెట్ అవుతుంది మంచిగా. నేను ఇంకా మీరు పిఎన్జీ ఇమేజెస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎట్లా తయారు చేయాలనేది మీకు ఈజీ మెథడ్లో నేను 2 minutesలో ఎట్లా చేయాలనేది మీరు చూడకపోతే వీడియో ఇంకా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వెళ్ళేసి దీన్ని లాక్ వేయడం మర్చిపోయినా, అందుకనే జరుగుతుంది అది. ఈ రెండింటికి లాక్ వేద్దాం, దీనికి ఇప్పుడు ఇట్లా పెట్టేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మనకి చాలా బాగా సెట్ అయింది అనమాట. ఇక లేట్ చేయకుండా నేను మా ఫాదర్ ఫొటోస్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. మీరు ఎవ్వరి ఫోటోనైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను మా ఫాదర్ ఇమేజెస్ అనేది పెడుతున్నా. కొంచెం పెద్ద చేసినాం అనుకో చాలా ఇంకా ఎక్సలెంట్గా పడుతుంది, మంచిగా చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది అన్నిటికీ లాక్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చేద్దామంటే, ఇది కొంచెం క్రాస్ కొడుతుంది ఫ్రెండ్స్ నాకు, ఎందుకంటే ఇది క్రాస్ ఉందా బాగానే ఉందా. ఓకే ఫ్రెండ్స్, బాగానే ఉంది. కానీ ఇక నెక్స్ట్ వచ్చేసి నేను అవి మామిడివి ఉంటాయి కదా, మామిడికాయ ఇంటూ కొట్టేస్తున్నా. ప్లస్ ఏమో క్లిక్ చేసి గ్యాలరీ మీద క్లిక్ చేసి మన నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అవన్నమాట మ్యాంగోస్, చింతకాయలు అవి అనమాట ఉన్నాయి కదా, ఫ్లవర్స్ కొన్ని. దీంట్లో అయితే హ్యాపీ ఉగాది అని ఉంది. దీన్ని కొంచెం చిన్నగా చేస్తా ఫ్రెండ్స్ నేను. దీన్ని కొంచెం చిన్నగా చేసి ఇక్కడ పెట్టేస్తా. ఇప్పుడు చాలా ఎక్సలెంట్ గుర్తుంది మనకి, చాలా ఒపిక్గా ఉంది ఫ్రెండ్స్ మనకి ఇమేజెస్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ సెట్ చేసినాం కదా, దీన్ని డబుల్ పాయింట్ క్లిక్ చేయాలంటే దీన్ని క్లిక్ చేసి మనకి రైట్ సైడ్ మీద క్లిక్ చేసి డబుల్ పాయింట్ క్లిక్ చేయండి. ఇప్పుడు డబల్ అయిపోయింది వచ్చేసి మనకి సేమ్ అదే. చాలా ఒపిక్గా అవుతుంది మనకి ఇమేజెస్ అనేది, చాలా మస్తు ఉన్నాయి, ఏకదమ్ ఉంది ఫ్రెండ్స్. దీనికోసం ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా అయిపోనికి వచ్చింది ఇమేజ్ వచ్చేసి. దీనికి కూడా రెండింటికి లాక్ చేయండి. ఈజీ మెథడ్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను అన్ని ప్రతి ఒక్క నేర్పించే ఎడిటింగ్ వచ్చేసి మొత్తం ఈజీ మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా ఫోటో అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నా, పిఎన్జీ ఫార్మేట్లో తయారు చేసిన ఫోటో అనమాట. కొంచెం క్రాప్ చేసుకుంటున్నా, ఇక్కడ కొంచెం ఇట్లా క్రాప్ చేసుకున్న తర్వాతకి నేను రైట్ మీద క్లిక్ ఇస్తున్నా. రైట్ మీద క్లిక్ ఇచ్చి మీరు చూసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు
ఫ్రెండ్స్ మస్తు కొడుతుంది ఇమేజ్ అనేది. మీరు చూసుకున్నట్టయితే మా ఫాదర్ ఇమేజ్ అనేది నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇట్లా కొంచెం కింద పెట్టేసిన అనుకో సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి చాలా ఎక్సలెంట్ కొడుతుంది. ఇప్పుడు ఆ ఇమేజ్ తోటి మీకు వచ్చింది ఫ్రెండ్స్. మనకి మీరు ఇట్లా నేను బైక్తో ఇట్లా దిగిన ఇమేజెస్ కానీ దాన్ని అట్లా ఇంపోర్ట్ చేసుకుని చాలా ఎక్సలెంట్ కొడుతుంది అనమాట. నేను చెప్పేది అది ఫ్రెండ్స్. మన ఒకటి బైక్ మీద నుంచొని దీన్ని ఇప్పుడు అనేది లాక్ వేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ కొట్టేసి మనకి ఏంటంటే ఒక నించిన ఫోటో అనేది ఇట్లా ఇంపోర్ట్ చేసుకోండి. నువ్వు చాలా సెట్ చేయడానికి ట్రై చేసినా కానీ నించిన అనేది సెట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని ఇట్లా కొంచెం జూమ్ అవుట్ చేసి ఇట్లా సెట్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం జూమ్ చేసి ఓకే ఫ్రెండ్స్, ఒక పని చేద్దాం. మనం ఏంటంటే ఫస్ట్ ఈ అన్ని ఫొటోస్కి లాక్ వేసుకొని ఉగాది శుభాకాంక్షలు అనేది కొంచెం చిన్న చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్దాం ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఒక చిన్న లైక్ చేయకపోతే లైక్ చేయరు. ఇంకా లైవ్స్ అనేది అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటా. నా ఇన్స్టాగ్రామ్ శ్రీ ట్యూటోరియల్స్ 355 మనకి 5 ఫైల్ కొట్టినట్టయితే మనకి శ్రీ ట్యూటోరియల్స్ 355 కొట్టినట్టయితే నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు లైవ్ పెడుతుంటా. యూట్యూబ్లో అయినా కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైక్ పడదు ఫ్రెండ్స్. కాబట్టి నేను లైవ్ చేయలేకపోతున్నాను. లేకుంటే తెలుసు కదా నేను పక్కా లైవ్ చేస్తాం. అలా అందరు తెలుసు నేను పక్కా లైవ్ చేస్తాను డైలీ అనమాట. ఇక లేట్ చేయకుండా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక నుంచి ఇట్లా సెట్ చేసుకున్నా కదా, మళ్ళీ దీనికి లాక్ వేసుకుంటున్నా. నేను ఇప్పుడు దీన్ని సెట్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మనకి కొంచెం ఇట్లా సెట్ చేసుకున్న తర్వాతకి చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఎడిటింగ్ అనమాట. ఇంకేమైనా మిస్ అయినామా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏం మిస్ అవ్వలేదు ఫ్రెండ్స్, అంతా ఏడు మొత్తం వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఎడిటింగ్ అనమాట. ఇక లేట్ చేయకుండా దీన్ని ఎట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవాలని నేర్చుకుందాం. ఇక్కడ సేవ్ సింబల్ కనుతుంది, దీని మీద క్లిక్ అయ్యండి ఫ్రెండ్స్. మనకి సేవ్ ప్రాజెక్ట్ సేవ్ ఇమేజ్ అంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మీరు ఏం పని చేస్తారంటే ఫస్ట్ చాలామంది తప్పు చేసేది అంటే సేవ్ ప్రాజెక్ట్ పెడతారు. సేవ్ ప్రాజెక్ట్లో మనకి బ్లర్ వస్తుంది. సేవ్ ఇమేజ్ పైన క్లిక్ అయ్యండి ఫ్రెండ్స్. మనకి సేవ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ జేపీజీ అని ఉంటుంది మనకి డిఫాల్ట్గా. మనకి ఇక్కడ ఇట్లా ఉంది ఫ్రెండ్స్. మనకి దీని మీద క్లిక్ ఇచ్చి మనకి ఇక్కడ మీరు అల్ట్రా అని పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి డిఫాల్ట్గా మనకి అది ఉంటుంది. అల్ట్రా మీకు క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంటుంది. మీకు సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇచ్చినట్టయితే మనకు ఒక సేవ్ ఇమేజ్ అని వచ్చేసింది. మనకు ఒక యాడ్ గిట్ వచ్చింది. ఇంటి కొట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మన ఎడిటింగ్ అనమాట. ఇక లేట్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని దానివల్ల కొత్త లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు పొందొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మర్చిపోకుండా. నేను కొత్త లేటెస్ట్ అప్డేట్స్ అనేది తీసుకొని వస్తాయి. ఇలాంటి మంచి ఎడిటింగ్స్ అనేది మంచి ఈ బ్యానర్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అని చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక టాటా బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు వెయిట్ చేయండి.